టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులుగా ఎన్నికైన పార్టీ సీనియర్ నాయకులు కాపు సామాజిక వర్గ నేత బాలిశెట్టి హరిప్రసాద్ కు అభినందనలు వెలువెత్తుతున్నాయి. పదవి రావడం పట్ల పార్టీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. పార్టీని బలోపేతం చేయడానికి మరింత ఉత్సాహంగా పనిచేస్తానని అంటున్న హరిప్రసాద్ తో కేటీవీ ప్రతినిధి వినోద్ ఫేస్ టు ఫేస్. తెలుగుదేశం పార్టీలో అతి కీలకమైనటువంటి జాతీయ ఉపాధ్యక్ష పదవి అనేది గొప్ప విషయంగానే చెప్పుకోవచ్చు. అదేవిధంగా చూసుకుంటే కడప జిల్లాలో సీనియర్ నాయకులు, టీడీపీ సీనియర్ నాయకులైనటువంటి బాలిశెట్టి హరిప్రసాద్కు వరించడం చాలా సంతోషకరమైన విషయంగా తెలుగు తమ్ముళ్ళ కార్యకర్తలు నిన్నటువంటి సంబరాల్లో మునిగి తేలుతున్నారు. ఇదే విధంగా చూసుకుంటే ప్రస్తుతం మనతో బాలిశెట్టి హరిప్రసాద్ ఉన్నారు. వారిని అడిగి కొన్ని వివరాలు తెలుసుకుందాం. భవిష్యత్తులో ఇప్పుడు మీకు ఎటువంటి ఈ పదవి వచ్చింది, ఈ పదవి వచ్చిన సందర్భంగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఒక కార్యకర్తగా మేము చాలా సంతోషపడుతున్నాం. ఎందుకంటే మేము 82, 83 నుంచి పదవుల్లోనే ఉన్నాము. అప్పుడు యూత్లో ఉన్నాము, తర్వాత నగరాధ్యక్షుడిగా 94, 95 ఉన్నాము, జనరల్ సెక్రటరీగా ఉన్నాము. అంటే కింద నుంచి మేము ఈ దినం జాతీయ స్థాయిగా ఎదవడం, మమ్మల్ని గుర్తించేందుకు మా గౌరవ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, అదేవిధంగా లోకేష్ అయితేనేమి, అదేవిధంగా శ్రీనివాస్ అయితేనేమి, పార్టీ జిల్లా రాష్ట్ర ప్రెసిడెంట్ అయితేనేమి, వీళ్ళందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు. అదేవిధంగా మా సామాజిక వర్గానికి చెందిన నాయకులు, అదేవిధంగా మిత్రులు, సోదరులు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళందరూ కూడా హరిప్రసాద్కి ఏదో ఒక పదవి ఇవ్వాలా, మొదటి నుంచి పనిచేస్తున్నాడని చెప్పి అందరూ కూడా అనుకుంటున్నారు. తరుణంలో నాకు గౌరవంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పదవి ఇవ్వడం జరిగింది. అయితే ఈ పదవి ఇచ్చిన వల్ల నాకు బాధ్యత పెరిగింది. ఈ దినం ఈ రాష్ట్రంలోనే కాదు, మీరు ఎక్కడైనా హైదరాబాద్లో కానీ ఇంకోటి కానీ జిల్లాల్లో తెచ్చి పార్టీని బలోపేతం చేయాలా అనే ఉద్దేశంతో ఇచ్చింటారని అనుకుంటున్నాను. మేము నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా నారా లోకేష్ గారు ఏమి ఆదేశిస్తే అది చేయడానికి మేము సిద్ధం. తెలుగుదేశం కోసం మా ప్రాణాలైనా అర్పిస్తాం. తెలుగుదేశం పార్టీని ప్రతి ఇంటింటికి కూడా తీసుకొని పోతాం. కార్యకర్తల మొహంలో నవ్వు చూసే వరకు మేము కూడా కార్యకర్తలకు అండగా ఉంటాం. కార్యకర్తలకు ఏ విధమైన సంకోచం లేకుండా ఏమున్నా మీరు నా దగ్గర రావచ్చు. తప్పకుండా మీ సమస్యల మీద మేము మాట్లాడి అన్నీ కూడా జరిగే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియదు. భవిష్యత్తు ప్రణాళిక ఎలా ఉండబోతుంది? భవిష్యత్తులో ఇప్పుడు సీట్లు పెరుగుతున్నాయి, రకరకాలైన ఈక్వేషన్స్ ఉన్నాయి. మొదటిది కూడా తెలుగుదేశం పార్టీలోనే సామాజిక న్యాయం జరిగింది. ఈ దినం కూడా మా సామాజిక న్యాయం జరుగుతుంది అని ఆశిస్తున్నాం. ఇప్పుడు సీట్లు పెరిగిన దానివల్ల మాకు గతంలో 3 సీట్లు ఉండేవి, లాస్ట్ ఒక సీటు కూడా లేకుండా పోయింది. తప్పకుండా ఈసారి కనీసం ఒక 2 సీట్లు అయినా మాకు వస్తాయని మేము ఆశిస్తున్నాం. ఆ విధంగా మా సామాజిక వర్గాన్ని మేము బలోపేతం చేసి పార్టీకి గతంలో ఏ విధంగా అండగా ఉండిందో ఆ విధంగానే ఈసారి కూడా మేము పార్టీకి అండగా ఉండి పార్టీని మేము ఉన్నత స్థానంలో నిలబెడతామని చెప్తున్నాము. అదేవిధంగా ప్రతి ఒక్కటి కూడా ఈ దినం చంద్రబాబు నాయుడు గారు ఏది చెప్పాడో అన్నీ కూడా హామీలను కూడా అమలు చేస్తారు. అదేవిధంగా పేదవాడి పార్టీ ఇది. ఆ దినం రామారావు గారు చెప్పారు, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళని. కూడు గూడు గుడ్డ ఉండాలనే నినాదంతో ఈ పార్టీ పెట్టారు. కాబట్టి ఆ దినం నుంచి కూడా మేము ఆకర్షితులై పార్టీలోనే పనిచేస్తున్నాం. ఈ దినాన్ని కూడా పార్టీలో పనిచేస్తున్నాం. పార్టీని బలోపేతం చేసినందుకు మా శక్తి వంచన లేకుండా మేము కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తాం. ముందుసారి చూసుకుంటే ఏదైతే జిల్లా అధ్యక్ష పదవి వస్తుందనే తరుణంలో మిస్ అయినప్పుడు కూడా మీకు కొంత నిరుత్సాహానికి గురైనారు. ఈరోజు జిల్లా అధ్యక్ష పదవి కంటే కూడా జాతీయ ఉపాధ్యక్షుడు వచ్చింది. ఈ తరుణంలో మేము జిల్లా అధ్యక్ష పదవి వస్తుందని మేము అనుకోలే. ఎందుకంటే ఇక్కడ ఏ సామాజిక వర్గాన్ని జిల్లా అధ్యక్షుడు వస్తుంది అనేది మాకు తెలుసు. అక్కడ రాజంపేట అంటే మా బ్రదరు సన్నే ఉన్నాడు, ప్రసాద్ అనే వ్యక్తి, మాకు అత్యంత ఆప్తుడు. మాకు ఎవరికి ఇచ్చినా ఒకటే. కాబట్టి నేను దాని మీద పెద్ద ఫోకస్ చేయలేదు. కానీ నాకు ఏదో ఒక పదవి ఇస్తారు అనే ఒక నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మా చంద్రబాబు నాయుడు గారు మాకు పదవి ఇవ్వడం నిజంగా హర్షించదగ్గ విషయం. ఇప్పుడు నెక్స్ట్ రాబోయే ఎలక్షన్స్ కానీ నియోజకవర్గాల పునర్విభజన అనేది జరగబోతుంది. ఈ విధంగా చూసుకుంటుంటే మీరు ఏ విధంగా మీ పార్టీని బలోపేతం కడప నగరంలో కానీ కాకుండా జిల్లా మొత్తం మీద కానీ రాష్ట్ర వ్యాప్తంగా మీ చర్యలు ఏ విధంగా? కడప జిల్లాలో దాదాపు 4 సీట్లు పెరగవచ్చు అని అనుకుంటున్నాం. పెరిగినప్పుడు మేము కులమతాలకు అతీతంగా నాకు అందరూ కూడా అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా మైనార్టీస్ అయితేనేమి,
రెడ్డిస్లు అయితేనేమి, బీసీలు అయితేనేమి అందరూ కూడా మమ్మల్ని అభిమానించేవాళ్ళు. ఎందుకంటే హరిప్రసాద్ ఒకరు జోలిపోడు, హరిప్రసాద్ మంచివాడు అని చెప్పి అందరూ కూడా నన్ను దీవెనలు నాకు ఉన్నాయి. అదేవిధంగా మా సామాజిక వర్గం అంటారా, దాంట్లో అనుమానం లేదు. టోటల్గా మాకు ఆప్తులుగాను మేము చెప్పేటి తూచా తప్పకుండా పాటిస్తారు. కాబట్టి తప్పకుండా ఈ జిల్లాలో ఆ జిల్లాలో కలిసి దాదాపు 5-6 లక్షల మంది ఒక సామాజిక వర్గం, బల్య సామాజిక వర్గం ఉన్నారు. వాళ్ళందరినీ కూడా తెలుగుదేశానికి దగ్గరగా చేరుస్తాం. అదేవిధంగా ఇతర సామాజిక వర్గాలు కూడా ఏదైతే మమ్మల్ని ఆదరిస్తాయో, ఏదైతే బీసీల కోసం, మహిళల కోసం పాటుపడుతున్నాడో చంద్రబాబు నాయుడు, కాబట్టి అన్ని కులాలు మతాలు అందరినీ కూడా ఒక తాటిపై తెచ్చి తెలుగుదేశానికి మళ్ళీ ఇంకొకసారి మేము రెపరెపాలు ఆడిస్తామని చెప్పి జెండాను మేము అనుకుంటున్నాం. కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి తెలుగు తమ్ములలో కొంత నిరాశ అయితే ముందు నెలకొల్పింది. మాకు సరైనటువంటి సముచిత న్యాయం కల్పించలేదనేది విధానంలో ఇప్పుడు మీకు ఈ పదవి వచ్చింది కదా, దీంతో మీ సామాజిక వర్గం కానీ ఎటువంటి మా సామాజిక వర్గం నిజమే, వాస్తవంగా మేము కూడా ఏమి ఇంత పని చేసిన వాళ్ళకు మాకు ఈ జిల్లాలో ఒక సీట్, ఒక పోస్ట్ కూడా ఇవ్వలేదని మేము కూడా బాధలో ఉన్నాం. అయితే మా బాధలన్నీ కూడా పార్టీ హైకమాండ్ దృష్టికి పోయాయి. తప్పకుండా బలిజలకు రాయలసీమలో న్యాయం చేయాలని చెప్పి ఈ దినం బలిజల్లో నాకు ఈ పదవి ఇవ్వడం నిజంగా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ముందు చూపుతోనే నారా లోకేష్ టీంలో మేము కూడా కలిసి పనిచేసేందుకు ఇచ్చినందుకు ఆయనకు, పార్టీకి అన్నిటి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాం. సో ఇది మొత్తానికి చూసుకుంటే ఈయన రాబోయే భవిష్యత్తులో కడప జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెలుగు తమ్ముల కార్యకర్తలకు ఈ పదవి కల్పించడం ద్వారా నేను భరోసా కల్పిస్తున్నాను. ఎవరికైనా ఎటువంటి సమస్య ఉన్నా కానీ నా దగ్గరికి వచ్చి వాళ్ళకి పరిష్కారం చూపిస్తారని, అదేవిధంగా తమ సామాజిక వర్గానికి తగిన సముచిత న్యాయం కల్పించిన గారికి కృతజ్ఞతా భావంతో ఎప్పుడూ కలిగి ఉంటామని ఆయన తెలియజేస్తున్నారు. కెమెరామెన్ శ్యామ్తో వినోద్, కేటీవీ కడప.